శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ లో జగన్ గారు అదేదో లడ్డు, అదేదో గుడిలో లడ్డు, అదేదో గుడి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇదేం కొత్త కాదు, తిరుమల పైన ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ కూడా రిపీట్ అవ్వటం. ఇప్పుడు దీనికి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఉండదంటారా? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారా? అంటే జగన్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలకి ఆయనకు ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడా. అంటే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తీసుకొని గతంలో అసలు కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డు లేదు అని మాట్లాడి సిట్ ఇంత దూరం వచ్చాక వాళ్ళు అడిగినట్టుగానే ఇప్పుడు మొన్న పరకామణి కేసులో కూడా వాళ్ళు సిబిఐది అడిగారు, సుప్రీంకోర్టు సిబిఐని కూడా అటాచ్ చేసింది. అది చేశాక కూడా మీరు సిట్ అంటే సిట్టు, స్టాండు, సిట్ అంటే స్టాండు కాదు కదా. అవును. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడి నెయ్యి కల్తీ లడ్డు అదేదో గుడి లడ్డు అంటూ మాట్లాడాడు ఆయన. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్కి ముందు ఇది ఓట్ల కోసం హిందువుగా మారారు. మిమ్మల్ని స్వరూపానందేంద్ర స్వామి మిమ్మల్ని నీళ్లలో ముంచి సముద్రంలోనో ఎక్కడో మిమ్మల్ని హిందువుగా మార్చారు. అంటే మీరు కపట హిందువుగా నటించారు ఓట్ల కోసం. అంటే హిందువుల్ని మోసం చేశారు అప్పుడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు. ఆయన తలపాగా చుట్టించుకున్నాడు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు, పక్కన భార్య లేకుండా. ఎందుకు వెళ్ళారు మీరు? అఫిడవిట్ అడిగితే ఇవ్వలేదు. అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తప్పు కూడా. అప్పుడు ఎందుకు తప్పు అంటున్నానంటే, అప్పుడు వాళ్ళ బాబాయే ఉన్నాడు కాబట్టి, తర్వాత కరుణాకర్ రెడ్డి ఉన్నారు కాబట్టి మీకు చెల్లింది. పూజారులను మీరు బెదిరించారు, వాళ్ళు మాట్లాడలేకపోయారు. అందుకే పింక్ డైమండ్ కూడా తీసుకొచ్చారు మీరు. అసలు కాదండి, ఎంత అసలు ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు పింక్ డైమండ్ తీసుకొచ్చి ఆయన మాట్లాడతాడు, ఆయన చేత మాట్లాడిచ్చి, అంటే మీరు అప్పటి నుంచి ఎన్ని కుట్రలు కుతంత్రాలు మీరు టీటీడీలో చేశారు, వెంకటేశ్వర స్వామి మీద చేశారు. తర్వాత మీరు ఎలక్షన్ 24 ఎలక్షన్స్కి ముందు మీ ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేయించుకుని, అదేంటి ప్రసాదం ఇస్తే దాన్ని ఇలాగా చేయితో తుడిచేసి, తీర్థం ఇస్తే పక్కకు పోసేసి టిష్యూ పేపర్తో తుడిచేసి మీరు మీ ఆవిడ, ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అదేదో గుడా, అదేదో గుడే ఏం చేసిందో ఆలోచించుకోండి మీ నాన్నగారిని. దీన్ని ఒళ్ళు కొవ్వనాల పొగరనాల ఏవనాలి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని. మీరు ఇంతమంది హిందువుల ఓట్లతోటి మీరు ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుని అన్ని రకాలుగా దోచుకున్నాడు ఆయన, అన్ని రంగాల్లో దోచుకున్నాడు. మీరు తీసుకోండి, ఏది తీసుకోండి. ఇవాళ నిన్న ఆఖరికి గన్నులు ఇచ్చాడు, గన్ లైసెన్స్ 854 మందికి. ఎక్కడ? కడపలో. అందులో 25 మంది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చుకున్నాడు. ఇంక ఇంతకంటే దోపిడీ ఏంటండి? నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి గురించి అదేదో గుడి లడ్డు అంటావా నువ్వు? ఆ లడ్డు నువ్వు కూడా తిన్నావు. ఆ లడ్డూనే, ఆ గుడే నిన్ను, ఆ దేవుడే నిన్ను ముఖ్యమంత్రిని చేశాడు, ఆ దేవుడే నిన్ను ముఖ్యమంత్రిగా దింపేశాడు. జన్మలో మీరు ముఖ్యమంత్రి అవ్వలేరు. ఇవాళ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 2029 రప్ప 2.0 నేనే ముఖ్యమంత్రి అన్నారు కదా. ఏంటి మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరట. ఎవరికి గంగమ్మ జాతర? ఆయన ఎవరో అడుసుమిల్లి గారు అన్నది ఎన్కౌంటర్ గురించి రిషి అడిగితే ఎన్కౌంటర్ చేయాలా అని, ఆయన ఎన్కౌంటర్ చేయమన్నాడు అన్నాడు కదా. పొన్నవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎగిరిపోయాడు కదా, ఆయన రెచ్చిపోయాడు కదా. మరి 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర అంటే ప్రజలందరినీ నరికేస్తామని మీరు అన్నప్పుడు ఏం తీసుకోవాలి? అంటే నేను అనేది,
మీకు ఒక న్యాయం, ఎదురు వాళ్ళకి ఒక న్యాయం. తెల్లారు లేస్తే ఈ చంద్రబాబు బావిలో దూకి చచ్చిపోవాలి, ఈ చంద్రబాబు ఎప్పుడు చచ్చిపోతాడు, ఈ చంద్రబాబు పేడ ఎప్పుడు వదిలిపోతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరేం మాట్లాడుతున్నారు? మీకు ఒక దేవుడు గురించి భక్తి లేదు, ఒక దేవుడికి మీరు గౌరవం ఇవ్వరు, వాళ్ళ ప్రసాదాలకు గౌరవం ఇవ్వరు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబుని ఏదో మీకు తమ్ముడో కొడుకు అయినట్టు పిలుస్తారు. మీరు ఒక్కడికి మంచి మర్యాద లేదు. ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి అరటి రైతులని ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడినా స్థానిక ఎన్నికల్లో మీరు పులివెందుల్లో ఓడిపోక తప్పదు, కడపలో ఓడిపోక తప్పదు, రాయలసీమలో ఓడిపోక తప్పదు. ప్రజలు మీ సంగతి తేలుస్తారు. ఇది హిందువులందరూ గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఏదో గుడి, ఏదో లడ్డు అన్నాడు కదా ఆయన, ఏదో ఓట్లు అని చెప్పండి మీరు. ఆ ఏవో ఓట్లు ఎక్కడి నుంచి రావాలో ఆయనకు తెలవాలి, ఎవరు వేయాలో తెలియాలి ఆయనకి. కాబట్టి ఇవాళ నిజంగానే ఇది ఒక హెచ్చరిక జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆయన గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ మిమ్మల్ని అసలు మళ్ళీ కొండ మీదకి రాకుండా చెయ్యాలని చెప్తున్నా. మీరు అన్నారు కదా ఏం శిక్ష వేయాలని. ఆయన కొండ మీదకి అడుగు పెట్టనివ్వకుండా చెయ్యండి. టీటీడీ చైర్మన్ నేను బిఆర్ నాయుడు గారికి చెప్తున్నా. ఆధార్ కార్డు రద్దు చేస్తారా, ఏ రకంగా చేస్తారు, ఆయన అడుగు పెట్టకూడదు అంతే. ఇది హిందువులు కోరుకుంటున్నారు, హిందూ భక్తులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడానికి వీల్లేదు. రాజకీయంగా అక్కడ రచరచ చేసిన, రాజకీయంగా ఏమైనా మాట్లాడినా వాళ్ళని కూడా బ్యాన్ చేయండి అని చెప్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.